దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో ఎంఆర్స్ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు మరి సంతోషంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. సంతోషంగా ఉన్నారని ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రియులారా, మనం ధ్యానం చేస్తున్నటువంటి మరి అబ్రహాం జీవిత చరిత్రలో భాగంగా ఈరోజు మనం మూడవ అంశాన్ని, అబ్రహాములో ఉన్నటువంటి సప్త సుగుణాల్లో అబ్రహామును ఆశీర్వదించడానికి, అబ్రహామును ఉన్నతమైనటువంటి దీవెనకరమైన వ్యక్తిగా దేవుడు మార్చడానికి, అబ్రహాము దేవుని స్నేహితుడని ఎంచబట్టడానికి కారణాల్లో మరి 7 కారణాలను మీ ముందు ఉంచాను. 7 కారణాలు ఉన్నాయని చెప్పాను. 7 కారణాల్లో మొదటి కారణాన్ని అలాగే రెండవ కారణాన్ని మనం ఇప్పటి వరకు కూడా మరి ధ్యానించడం జరిగింది. ఈరోజు మూడవ కారణాన్ని, అబ్రహాము అందరికంటే అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడడానికి కారణం ఎందుకు అనే దాంట్లో భాగంగా ఈరోజు మూడవ కారణాన్ని చెప్పబోతున్నాను. ఎవరికి లేని బిరుదు, ఎవరికి లేని ఖ్యాతి, ఎవరికి లేని ఘనత, సమస్త మానవాడిని అబ్రహాం ద్వారా ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడిన ఆ కారణాలను జ్ఞాపకం చేస్తూ ఈరోజు ఏమై ఉంటుంది అని మూడవ కారణాన్ని చెప్తున్నాను. అబ్రహాములో దేవుడు ఇష్టపడినటువంటి ఆ లక్షణాలలో మూడవ లక్షణం ఏమిటి? ఆ మూడవ లక్షణాన్ని గురించి ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. రండి, ఈ వర్తమానానికి ప్రేమతో మీ అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. మీరు వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకురండి, అలాగే నోట్బుక్ పెన్ను తీసుకురండి, తర్వాత పూర్వకంగా మీరు నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వాక్యాల ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాం. రండి, వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వారు వాక్యం చూడాలని, వాక్యం చదవాలని మీ అందరికీ నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. అబ్రహాము దేవుడు పిలిచినటువంటి అబ్రహాము దేవుని పిలుపునకు లోబడి బయలువెళ్ళినటువంటి అబ్రహాం చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, బైబిల్ ఉండి వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే అబ్రహాము 8వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనంలో ఆయన గుడారం వేసిన అనుభవాన్ని చూస్తున్నాం. దేవుడు ఏ చోటికి రమ్మని చెప్పాడో ఆ చోటికి ఆయన సమీపిస్తున్నప్పుడు, ఆ ప్రాంతానికి చేరినప్పుడు అబ్రహాం గుడారం వేసిన అనుభవాన్ని చూస్తున్నాం. అబ్రహాము జీవితంలో ఉన్న గుడారపు అనుభవం ఏమిటి? ప్రభువుని అంతగా ఆకర్షించినటువంటి అబ్రహాం జీవితంలో ఉన్న గుడారం ఏమిటి? గుడార జీవితం దేన్ని చూపిస్తుందంటే ప్రియులారా, మొదటిది తాత్కాలికమైన జీవితం, రెండవది తగ్గింపు అనుభవం. గుడార జీవితం తాత్కాలికమైనటువంటి జీవితం అని మొదటి సూచన, రెండవది తగ్గింపు జీవితానికి సూచన. వాస్తవానికి అబ్రహాం జీవితాన్ని మనం గమనిస్తే ప్రియులారా, అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తాం. ప్రారంభం నుండి జీవితం ముగిసేదాకా కూడా తన జీవితం కడదశలో కూడా, కడస్థితిలో కూడా అబ్రహాము గుడారములోనే జీవించిన అనుభవాన్ని చూస్తున్నాం. ఎందుకు? అబ్రహాంకి ఏమన్నా ఆస్తి లేదా, డబ్బు లేదా, ఏమైనా కొరత అయిందా అంటే లేదు ప్రియులారా. అబ్రహాంకి అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు గుడార జీవితం చేశాడు? ఎందుకు నీ గుడారంలోనే తన జీవితాన్ని కొనసాగించాడంటే, ఇది మనకు ఈ అనుభవంలో మనకు నేర్పిస్తున్నటువంటి దేవుని పాఠం ఏమిటంటే, ఈ లోక జీవితం గుడారం అనగా టెంట్ ప్రియులారా. కానీ ఈ లోకంలో మనుషులు పర్మనెంట్ అనుకుంటున్నారు. అందుకే మనుషులు కానీ ఈ లోకాన్ని విడిచిపెడితే, లేకపోతే ఎవరైనా చనిపోతే టెంట్ వేస్తారు. పర్మనెంట్ కాదు బాబు, నీకు టెంటే నీ జీవితానికి సరైనటువంటి ముగింపు అని అర్థం. ఈ లోకంలో మానవ జీవితం పర్మనెంట్ కాదండి. మానవ జీవితం ఎవరికి శాశ్వతం కాదండి. అబ్రహాము ఎప్పటికైనా కూడా ఈ లోకాన్ని మనం విడుస్తాం, ఇది తాత్కాలికమైన జీవితమే అని చెప్పడానికి టెంట్లోనే జీవించాడు. టెంట్లోనే, ఆ గుడారంలోనే జీవించాడు. గుడారం అంటే టెంట్ అని అర్థం కాదు. అందుకే మనుషులు చనిపోయినప్పుడు టెంట్ వేస్తారు. ఎంత గొప్పవాడైనా సరే, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే అతని కొరకు టెంట్ వేస్తారు. దాని అర్థం ఏంటంటే, మానవ జీవితం ఎవరికి పర్మనెంట్ కాదు, ఎప్పటికైనా టెంట్ తప్పదో, గుడారమే అని అర్థం. ప్రియులారా, ఇక్కడ మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మానవ జీవితం ఎప్పటికైనా ఇది తాత్కాలికం. దాంట్లో ఇంకొక అర్థాన్ని చూపిస్తుంది. అదేంటంటే, ఆ అర్థంతోనే అబ్రహాం టెంట్ జీవితాన్ని లేతే గుడార జీవితాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాం జీవితంలో ఉన్న గుడారం మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఇది తాత్కాలిక జీవితం,
ఉంటున్నటువంటి జీవితం మరి అశాశ్వతమైన జీవితం తర్వాత ఉంది, శాశ్వతమైన జీవితం, ఒక నిత్యత్వం తర్వాత ఉంది అనేది అబ్రహాం జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠం. ప్రియులారా, వాక్య భాగం చూడాలని, చదవాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినాను అంటున్నాడు. అంటే భూమి మీద మానవ నివాసమైనటువంటి గుడారం శిథిలమైపోతుంది. భూమి మీద ఈ జీవిత కాలం ఎప్పుడో ఒకసారి ఏదో ఒక విధంగా ముగుస్తుందని కాదు దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, మీరు ఆలోచించారా? అయితే వెంటనే అక్కడ ఏం చెప్పబడిందంటే, చేతి పని కాక దేవుని చేతి చేత కట్టబడినటువంటి మరి నిత్య నివాసము పరలోకమందు మనకున్నది. అబ్రహాము గుడారంలో నివసించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఎప్పటికైనా ఈ తాత్కాలిక నివాసాన్ని విడిచిపెట్టి నిత్య నివాసానికి నేను చేరవలసి ఉంది, నేను వెళ్ళవలసి ఉంది, కాబట్టి ఈ జీవితం ఉన్నంత కాలం తాత్కాలికమే గనుక గుడారంలో ఉండడమే మంచిది అని కోరుకున్నాడు. ఎవరికైనా ఈ ఆలోచన పనిచేస్తుందా? అబ్రహాములో ఉన్నటువంటి సమర్పణ దేవునికి చాలా ఇష్టమైంది. ప్రియులారా, అబ్రహామును దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణంలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియులారా, అబ్రహాము ముందు దృష్టి, అబ్రహాము ముందు చూపు ఏంటి అంటే, బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చదివినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. అబ్రహాం మాత్రమే కాకుండా అతనితో పాటు సమాన వారసులు కూడా అదే గుడారాల్లో నివసించారు. కారణం ఏమిటి? దానికి కారణం ఏమిటి? ఎందుకు దేవుడు అబ్రహామును మాత్రమే అంతగా ఆశీర్వదించిన అసేతుడు అని చెప్పి సమస్త భూజనులకు అతన్ని ఆశీర్వాదకరంగా ఉంచాడంటే, ఇదిగో ఈ 3వ కారణమే చాలా ప్రాముఖ్యమైన కారణం. భూమి మీద తను ఎంతో ఆస్తివంతుడు, ఉన్నతమైన స్థితి కలిగిన వాడు, గొర్రెలు గొడ్ల ఆస్తి, వెండి బంగారాలు, తనకేం తక్కువ లేదు, అన్నీ కలిగినప్పటికీ ఎందుకు అబ్రహాం గుడారంలోనే నివసించాడు అంటే బైబిల్ ఒక మంచి మాట చెప్తుంది. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పారు, భూమి మీద మన గుడారం శిథిలమైపోతుంది, భూమి మీద గుడారమైన ఈ నివాసం అంటే ఈ శరీరంతో కూడా శిథిలమైపోతుంది అని చెప్పాడు. కానీ దేవుని చేత నిత్య నివాసం అనేటువంటి సిద్ధపరచబడతా ఉంది. అది అనంతకాలం ఉంటుంది, దాని కొరకు సిద్ధపడాలని పౌలు గారు మరి క్రీస్తు శతాబ్దంలో చెప్పాడు. కానీ మరెప్పుడో అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా రాయబడింది. ఇది తాత్కాలిక నివాసం అని గ్రహించి దేవుని నిత్య నివాసం కొరకు ఎదురు చూస్తున్నవాడుగా రాయబడింది. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో దయచేసి 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అంటే అబ్రహామును అతనితో కూడా ఆ వాగ్దానానికి సమాన వారసులైన ఇసాకు యాకోబులను వారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములలో ఉన్నట్టు వాగ్దత్త దేశములో పరవాసులై ఉండిరి. ఎందుకు అలా ఉన్నారు ప్రియులారా? దయచేసి వాక్య భాగాన్ని చూడండి. 16 వచనం రాయబడింది, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడును అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు, ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయినాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడని మీకు అర్థమవుతుందా? భౌతిక సంబంధమైన తాత్కాలికపు ఈ జీవితంలో నుండి శాశ్వతమైన నిత్యత్వపు నివాసం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అందుచేతనే ప్రియ దేవునికి అతను చాలా ప్రీతి పాత్రుడయ్యాడు. అందుచేతనే అబ్రహామును దేవుడు అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించాడు, అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. ఎవరికి ఇవని ఘనతను, అధికారాన్ని, ఆధిపత్యాన్ని, ఆధిక్యతను దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. ఇప్పటికైనా అర్థమవుతుందా? ఈ లోక జీవితం ఎవరికైనా అశాశ్వతం, ఇది తాత్కాలికం. అదే అబ్రహాము జీవితంలో ఉన్న గుడారం యొక్క రహస్యం, అబ్రహాము జీవితంలో ఉన్న టెంట్ యొక్క రహస్యం. తను ఎక్కడికి వెళ్ళినా గుడారాన్ని వేసుకునే అనుభవం. ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళి, ఆ ఊరు నుంచి ఆ ఊరు, ఏ దేశానికి వెళ్ళినా గుడారాన్ని మాత్రమే అబ్రహాము వేసుకున్న అనుభవాన్ని చూస్తున్నాం. అది మనకేం తెలియజేస్తుందంటే తాత్కాలిక జీవితాన్ని చూపిస్తుంది. సంచార జాతులు ఈ గుడారాలను వాడతారు ప్రియులారా.
పనులకు వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుంటారు పట్టలతోటి, ఆయా మరి కార్పెట్స్ తోటి. వాటినే గుడారం అంటారు. కొంతకాలం అక్కడ ఉంటారు. వారు పనులు ముగించుకున్నప్పుడు మరలా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ గుడారాన్ని పీకేసి మరి మడుచుకొని తీసుకొని వెళ్తుంటారు. ఈ లోక జీవితం మనకు అలాంటిదే. ఇది పర్మనెంట్ కాదు ఎవరికి కూడా. ఇది టెంట్ లాంటిదే ప్రియులారా. అందుకే అబ్రహాము ఆ అనుభవాన్ని మర్చిపోకుండా ఇదిగో టెంట్లో ఉంటూ పర్మనెంట్ అయినటువంటి దాని కొరకు ఎదురు చూశాడు. మనం కూడా తాత్కాలిక నివాసమైన ఈ నివాసంలో, శిథిలమైపోయే ఈ నివాసంలో, ఈ గుడారంలో ఉండి నిత్య నివాసం కొరకు ఎదురు చూస్తూ జీవించాల్సిన ఆవశ్యకత ఉందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మనం అబ్రహాం జీవితంలో నేర్చుకోవాల్సిన భాగం ఇదే. అతి శ్రేష్టమైన విలువలతో కూడిన భాగం ఇదే అని మీకు తెలియజేస్తున్నాను. రండి వాక్య భాగాన్ని చూడండి దయచేసి. 10వ వచనంలో రాయబడింది. దయచేసి 11వ అధ్యాయం ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ వచనంలో రాయబడింది, ఏలయనగా దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ప్రియులారా గమనించారా? ఇంకా అక్కడికి వెళ్ళలేదు, దాన్ని చూడలేదు. దాని కొరకు మాత్రం అన్వేషణ, ఎదురు చూస్తున్నాడు. దాని కొరకు ప్రయాణం చేస్తున్నాడు. దాని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు. దాని కొరకు విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎప్పటికైనా ఇది విడిచి వెళ్ళేదే, ఇది తాత్కాలికం, ఇది 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 శాశ్వతం కాదు అనే విషయాన్ని మనం ప్రియులారా వాక్య భాగం ద్వారా అబ్రహాం జీవితంలో మనం నేర్చుకోగలుగుతాం. ప్రియులారా అబ్రహాం జీవితంలో మనం నేర్చుకోగలుగుతాం. ప్రియులారా నేను మీ అందరికీ ప్రభుతో ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. ప్రియులారా ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. అబ్రహాములో అతి శ్రేష్టమైన అనుభవం, అబ్రహాములో అతి శ్రేష్టమైన అనుభవం. అబ్రహాము పునాదులు గల ఆ పట్టణం కొరకు, ఆ పట్టణం అంటారు దేవుని చేత, దేవుని చేతి పనిగా మరి మరి కట్టబడుతూ ఉంది. అది నిత్య నివాసం అని, పునాదులు కలిగిన పట్టణం అని. దాని కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ శాశ్వతమైన దాని కొరకు అశాశ్వతమైన ఈ గుడారంలో ఉండి నిరీక్షణ కలిగి దాని కొరకు ఎదురు చూస్తూ ప్రయాణం చేశాడు. ఇది మన అందరికీ ఆశీర్వాదకరమైన వర్తమానపు లక్షణం. ప్రియులారా ఇది మనకు ఆశీర్వాదకరమైన వర్తమానం, మనకు దృష్టాంతరంగా ఉండడానికి రాయబడిన వర్తమానం. భౌతిక సంబంధమైన ఈ లోక జీవితం ఎవరికి శాశ్వతం కాదు. యాకోబు రాసిన పత్రికలో చెప్పాడు, మనం నిన్నటి వారమే, రేపు అనేది మనది కాదు. మానవు యొక్క ఊహలు, మానవు యొక్క జ్ఞానం ఎందుకు పనికిరాదు, దేనికి పనికిరాదు, ఎవరికి పనికిరాదు. కొంతవరకు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ ఇది అశాశ్వతమని అబ్రహాం జీవితంలో మనం నేర్చుకోగలగాల్సిన ముఖ్యమైన పాఠాన్ని మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. అబ్రహాము జీవితం మనకు నేర్పిస్తుంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, వాక్య భాగం చూడండి. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ఎబ్రిల్కి రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 14వ వచనంలో మరొక మాట రాయబడింది, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, నిలువరమైన నివాసం మనకిక్కడ లేదు. అక్కడ అంటున్నాడు, ఉండబోయే దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. ఉండేది నిలువరమైనది కాదు, ఉండబోయేది నిలువరమైనది, నిత్యత్వంతో కూడింది. దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అబ్రహాం గుడారంలో ఉండడానికి ఇది ముఖ్యమైన కారణం. ప్రియులారా తాత్కాలిక నివాసమైన ఈ గుడారంలో ఉండి నిత్య నివాసమైన పరలోకం కొరకు, పరలోక సంబంధమైన పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నట్టుగా రాయబడింది. ఈ అనుభవంలో మనం ఉన్నామా? ఎందుకు దేవుడు అబ్రహామును మాత్రం అంతగా హెచ్చించాడు, అంతగా ఆశీర్వదించాడు? సమస్త భూజనులకు ఎందుకు ఆశీర్వాదకరంగా ఉంచాడు? అబ్రహామును మాత్రమే నా స్నేహితుడని ఎందుకు చెప్పాడు? విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? మనందరికీ మాదిరికరంగా ఉండటానికే, మనకు మార్గదర్శకంగా ఉండటానికే, మనకి మరి ఓ ప్రత్యేకమైనటువంటి మాదిరిని చూపించడానికే దేవుడు అబ్రహామును మన ముందు ఉంచాడు. అబ్రహాములో ఉన్న సప్త సుగుణాల 7 గుణాలలో అబ్రహాము కలిగినటువంటి 7 సుగుణాలలో ఇదిగో 3వ సుగుణం అతి శ్రేష్టమైన సుగుణం, గుడార జీవితం. గుడార జీవితం మొదట దేని చూపిస్తుందంటే తాత్కాలిక నివాసం. తాత్కాలిక నివాసం ఇది టెంటే, పర్మనెంట్ కాదు. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. దీంట్లో ఇప్పుడు మరొక లక్షణాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దీంట్లో రెండవ లక్షణం, దీంట్లో రెండవ మాదిరి మనకేంటంటే అబ్రహాము తాత్కాలిక నివాసంలో ఉంటుండగా మనకేమి నేర్పిస్తుందంటే తగ్గింపు. నిజంగా ప్రియులరా అబ్రహాం అంత హెచ్చింపబట్టడానికి కారణం ఏంటో తెలుసా? తగ్గింపు.
దేవునికి మహిమ కలుగును గాక. మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు అబ్రహాము వలె అంత హెచ్చించి ఆశీర్వదించును గాక. అలా జరగాలి అంటే వాక్యం చెప్తున్నట్టు మనకి అబ్రహాము వలె తగ్గింపు రావాలి. సువార్త భాగంలోకి వెళ్ళి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం 12వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడేం రాయబడిందంటే, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. విశ్వాస జీవితంలో మనం తగ్గించుకుంటున్నామా, హెచ్చించుకుంటున్నామా? తగ్గింపు అనేది మనకు ఉంటుందా? తగ్గింపును మనం కోరుకుంటున్నామా? తగ్గింపును మనం ఇష్టపడుతున్నామా? తగ్గింపు జీవితాన్ని ఎవరు కోరుకుంటే వాళ్ళు అబ్రహాములాగా అంతా హెచ్చించబడతారు. అబ్రహాంకి అన్నీ ఉన్నాయి, కానీ అబ్రహాం తగ్గించుకొని జీవించాడు దేవుని సన్నిధిలో. అందుకే సువార్త భాగంలో 23వ అధ్యాయంలో ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఎవడు మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దు, ఎవడైనా మీలో మీరు హెచ్చించుకుంటే ఆ హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు మీరు హెచ్చింపబడతారని చెప్పాడు. ప్రభువే ఆ సలహా సజెషన్ కూడా చేశాడండి మనకి. మీరు హెచ్చింపబడాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అన్నాడు. ఎంత ఆశీర్వాదకరమైన జీవితం! అబ్రహాంలో మనం నేర్చుకుంటున్నటువంటి 3వ అనుభవం, 3వ పాఠం, 3వ వర్తమానం. ప్రియులారా, మీ అందరూ జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ విషయాలను ఆషామాషగా తీసుకోవద్దని, ప్రతి వాక్యాన్ని మీరు రాసుకోవాలని, మరి నోట్బుక్ పెన్తో కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. బైబిల్ వాక్యాన్ని చూస్తూ మరి మీరు రాతపూర్వకంగా ముద్రించుకోవాలని కూడా మీకు నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అది నోట్స్లో మాత్రమే కాకుండా మీ హృదయాలపైన కూడా ముద్ర వేయాలని నేను ఆశపడుతున్నాను. ఆ వాక్యం ముద్రించబడాలని నేను ఆశపడుతున్నాను. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు మనకు మాదిరికరమైన జీవితాన్ని చూపెట్టాడు. అదేంటంటే అబ్రహాములో ఉన్నటువంటి తగ్గింపు యేసుక్రీస్తులో చూస్తాం. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం రండి. వాక్య భాగం చదవడానికి మనం ఇష్టపడదాం. దేవుని వాక్యాన్ని చూడగలిగిన వారు వాక్యాన్ని చూడండి దయచేసి. 2వ అధ్యాయం 8-9 వచనాలు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నట్టుగా రాయబడింది. ప్రియులారా, ఆయన మనుషుని పోలిక, యేసు ప్రభు మనుషుని పోలికగా పుట్టి, మళ్ళా చదువుతున్నాను చూడండి, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకారమందు ఆయన మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకుని. ఎంతగా తగ్గించుకున్నాడంటే సిలువ మరణం పొంది అంతగా తగ్గించుకున్నాడు. తన ప్రాణాన్ని అర్పించే అంతగా తగ్గించుకున్నాడు. కొడుతున్న వారికి తన వీపును, పెరుగుతున్న వారికి తన చెంపలను ఆయన అప్పగించే అంత తగ్గించుకున్నాడు. వదకు తేబడు గొర్రె పిల్ల వలె గొర్రె వచ్చి కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌని అయినంతగా ప్రభు తగ్గించుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఈ వచనాలు రాయబడ్డాయి. ఎంత తగ్గించుకున్నాడు ఆయన మన కోసం. యేసు ప్రభుకైనా తగ్గింపు అవసరమైంది, కానీ మనకు అవసరం లేదు కదూ. ఈనాడు చాలామంది తగ్గించుకోవడానికి ఇష్టపడలేదు. హెచ్చింపులు కావాలి, ఘనతలు కావాలి, గౌరవాలు కావాలి, ఏవేవో బిరుదులతో పిలవాలి. దేవుని పిల్లలైన విశ్వాసులకు తగ్గింపు చాలా అవసరం. ఎవరు తగ్గించుకుంటే వాళ్ళు హెచ్చింపబడతారు ప్రియులారా, వాళ్ళు దీవించబడతారు ప్రియులారా, వారు ఆశీర్వదించబడతారు ప్రియులారా. అబ్రహాములో ఉన్న ఆ తగ్గింపే, ఆ అబ్రహాములో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన లక్షణమే అబ్రహామును అంతగా దేవుడు హెచ్చించడానికి కారణమైంది. అబ్రహాం మనకు మాదిరికరమైన వ్యక్తి కదా. విశ్వాసులకు తండ్రి అంటే తండ్రి బాటలో కదా బిడ్డలు నడవాల్సింది. అబ్రహామును అంగీకరించిన దేవుడు నిన్ను నన్ను అంగీకరించినట్లు, మనం అంగీకరించబడినట్లు అబ్రహాము లక్షణాలని పుడికిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అబ్రహాము నడిచిన బాటలో మనం నడవాల్సిన అవసరం ఉంది. అబ్రహాము జీవితాన్ని మనకు మాదిరికరంగా ఉంచిన దేవుడు ఆ మార్గంలో కూడా మనల్ని కూడా నడిపించి ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఇష్టపడదామా? తాత్కాలికమైన ఇదిగో ఈ టెంట్లో ఉండి పర్మనెంట్ అయిన నిత్య నివాసం కొరకు ఎదురు చూడడం మనకు ఆశీర్వాదం. రెండవది తగ్గింపు జీవితం. ఎక్కడ తగ్గించుకోవడం ఉంటే అక్కడ హెచ్చింపబట్టాన్ని చూస్తాం. బైబిల్లో ప్రభువారు చాలా సందర్భాల్లో ఈ వచనాలను జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఉన్నతంగా ఆశీర్వదించడానికి హెచ్చరిక మాటలు చెప్తున్నాడు మత్తయి సువార్తలో. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మీరు అప్పుడు హెచ్చించబడతారు. అందుకే అబ్రహాముకు అన్నీ ఉన్నా అబ్రహాం తగ్గించుకున్న అనుభవంలో జీవించాడు. ఈ తగ్గింపు జీవితాన్ని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రియులారా,
ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి దీవించినట్లు తప్పకుండా ప్రతి సందేశాన్ని క్రమంగా వినండి. ఈ వాక్యాన్ని ఆసక్తి కలిగిన వారికి మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.